ప్రాచీన కాలంలో అయోధ్య అనే రాజ్యంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు దశరథుడు. ఆయన ధర్మపరుడు, దయాగుణశీలి, ప్రజలందరికీ ప్రియమైనవాడు. ఆయనకి ముగ్గురు భార్యలు. ఒకరు కౌసల్య, రెండు కైకేయి, మూడు సుమిత్ర. అయితే మహారాజుకి ఒక బాధ ఉండేది. అతనికి సంతానం లేదు. అప్పుడు దశరథుడు తన రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్తాడు: మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం చేయండి. ఈ యాగం ద్వారా మీకు దేవతలు సంతానం ప్రసాదిస్తారు అని అంటాడు. అప్పుడు దశరథుడు మహర్షి చెప్పినట్లుగా యాగం చేస్తాడు. యాగంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇస్తాడు. ఆ దశరథుడు ఆ పాయసాన్ని తీసుకొని వాళ్ళ ముగ్గురు భార్యలకు సమానంగా పంచి ఇస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, ఇంకా శత్రుఘ్నుడు పుడతారు. రాజు యాగఫలంగా శ్రీరాముడు జన్మించాడు. అయోధ్యలో ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. రాముడు పెరుగుతున్న కొద్దీ అందరి మనసులు గెలుచుకున్నాడు. చిన్న రాముడు తన తల్లిదండ్రులకు వినయ విధేయతతో ఉండేవాడు. అతను ఎప్పుడూ అబద్ధం మాట్లాడేవాడు కాదు, ఎవరికీ దుఃఖం కలిగించేవాడు కాదు. అతనికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు: భరతుడు, లక్ష్మణుడు, ఇంకా శత్రుఘ్నుడు. లక్ష్మణుడు చిన్నప్పటి నుండి రాముడితో ఎక్కువగా ఉండేవాడు. రాముడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికి లక్ష్మణుడు కూడా వెంటపడి వెళ్ళేవాడు. వాళ్ళందరూ గురుకులానికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నారు. వేదం, ధర్మం, ఆయుధ విద్య అన్నింట్లోనూ రాముడు అగ్రగణ్యుడయ్యాడు. గురువు వారికి ధర్మం, దయ, వినయం నేర్పారు. ఒకరోజు గురువు రాముడిని అడిగాడు: రామా, నిన్ను చూసి అందరూ సంతోషిస్తారు. నీ మనసులో ఏ కోరిక ఉంది అని అడిగాడు. రాముడు చిరునవ్వుతో చెప్పాడు: గురువర్య, నాకు కోరిక ఒక్కటే, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరాడు. అంత చిన్న వయసులోనే రాముడు దయామయుడు, వినయశీలుడు. అందుకే ప్రజలు రాముడు బాల్యంలోనే భగవంతుడి ప్రతిరూపం అని అనేవారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అనే మహాతపస్వి దశరథ మహారాజు వద్దకు వెళ్ళాడు. అతను మహారాజును ఇలా అడిగాడు: మహారాజా, నేను ఒక యాగం చేస్తున్నాను, కానీ రాక్షసులు వచ్చి దాన్ని అడ్డుకుంటున్నారు. దయచేసి నీ కుమారుడు శ్రీరాముడు మరియు అతని తమ్ముడు లక్ష్మణుడు నా యాగాన్ని రక్షించేందుకు నాతో పంపించండి అని అడిగాడు. దశరథుడు చాలా ఆశ్చర్యపోయాడు. రాముడు ఇంకా చిన్నవాడు, రాక్షసులతో యుద్ధం చేయడం చాలా కష్టం అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషంగా నవ్వి ఇలా చెప్పాడు: రాముడు సాధారణ బాలుడు కాదు, ఆయన దివ్యశక్తులతో జన్మించినవాడు. ఆయన ధర్మం కోసం పుట్టాడు అని అన్నాడు. అప్పుడు దశరథుడు విశ్వామిత్ర మహర్షి మాటలను అంగీకరించాడు. రాముడు, లక్ష్మణుడు గౌరవంతో గురువు విశ్వామిత్రుడిని అనుసరించి అడవిలోనికి వెళ్ళారు. అలా వెళ్తుండగా భయంకరమైన రాక్షసి తాటకి కనపడింది. ఆమె పెద్ద శబ్దాలు చేస్తూ యాగాన్ని చెడగొట్టాలని ప్రయత్నించింది. విశ్వామిత్రుడు రాముని వైపు చూశాడు. రాముడు ధైర్యంగా విల్లు పట్టి తాటకిపై బాణం సంధించాడు. ఒక్క క్షణంలో రాక్షసి అయిన తాటకి సంహారమైంది. ఆకాశం నుండి దేవతలు స్తోత్రాలు పాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నాదం మార్మోగింది. విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు: రామ, నువ్వు ధర్మాన్ని రక్షించావు. నీ ధైర్యం మరియు విశ్వామిత్ర మహర్షి యాగం పూర్తయిన తరువాత రాముడు మరియు లక్ష్మణుడు గురువుతో కలిసి మిథిలా రాజ్యం వైపుకు ప్రయాణించారు. అక్కడ జనక మహారాజు ఒక మహాస్వయంవరం ఏర్పాటు చేశాడు. జనకుడు ఇలా అన్నాడు: నా కుమార్తె సీతాదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాను. ఎవరైతే ఈ శివధనస్సును ఎత్తి విరుస్తారో ఆయనే సీతాదేవిని వరించగలడు అని అంటారు. అక్కడికి అనేక రాజులు, సామంతులు వచ్చారు. అందరూ విల్లును చూసారే కానీ దాన్ని ఎవ్వరూ కదపలేకపోయారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు రాముని వైపు తిరిగి ఇలా అన్నాడు: రామా, నువ్వు ప్రయత్నించు అని అన్నాడు. రాముడు వినయంగా ముందుకు వెళ్ళాడు. దేవతలు నిశ్శబ్దంగా చూశారు. రాముడు శివధనస్సు దగ్గరికి వెళ్ళి దానిని గౌరవంగా ఎత్తాడు. అది తేలికగా లాగి విరిచాడు. ఒక్కసారిగా శివధనస్సు విరిగిన శబ్దం ఆకాశమంతా మార్మోగింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. సీతాదేవి సిగ్గుతో చిరునవ్వు చిందించి తన చేతిలో ఉన్న పుష్పహారాన్ని తీసుకుని రాముని మెడలో వేసింది.
అక్కడ ఉన్న అందరూ ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు పలికారు. మిథిలా నగరంలో ఆనందోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీరాముడు శివధనుస్సు విరిచిన తరువాత జనక మహారాజు ఆనందంతో నిండిపోయాడు. సీతాదేవి రాముని మెడలో పుష్పహారం వేసి ఆయనను వరించుకుంది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. అయోధ్య రాజకుమారులు అందరూ సంతోషంతో నిండిపోయారు. అంతలో ఒక్కసారిగా భూమి కంపించింది. గంభీరమైన శబ్దం వినిపించింది. అది మరెవరో కాదు, భగవాన్ పరశురాముడు. ఆయన కరుణించిన కళ్ళతో కోపంగా చెప్పాడు, ఎవరు ఈ శివధనస్సు విరిచారు? ఇది నా ఆరాధ్య దేవుడి విల్లు. దాన్ని ఎవరు ధైర్యం చేసి తాకారు అని అన్నాడు. అందరూ భయపడ్డారు. విశ్వామిత్ర మహర్షి ముందుకు వచ్చి ప్రశాంతంగా అన్నాడు, మహాముని, దీనిని విరిచింది రాముడు, ఇక్కడున్న దశరథ కుమారుడు అని అన్నాడు. పరశురాముడు రాముని వైపు చూశాడు. నీ శక్తి ఎంత ఉన్నదో చూద్దాం. ఇదిగో నా విల్లు, దీన్ని ఎత్తి బాణం ఎక్కించు అని అన్నాడు. రాముడు వినయంగా ముందుకు వచ్చి, మహాముని, మీ ఆజ్ఞ పట్ల గౌరవంతోనే ప్రయత్నిస్తాను అని అన్నాడు. అతను విల్లు తీసుకుని ఒక్క క్షణంలోనే బాణం ఎక్కించాడు. అప్పుడు భూమి అంతా కంపించింది. పరశురాముడు ఆశ్చర్యపోయాడు. అతని కోపం శాంతమై సంతోషంతో అన్నాడు, రామా, నువ్వు సత్యధర్మపరుడు. నీలో నేను శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూశాను అని చెప్పి పరశురాముడు తపస్సు చేసేందుకు తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయాడు. అందరూ ఈ దివ్య దృశ్యాన్ని చూసి నమస్కరించారు.